ఉగాది అనే పదం ఏ రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది? యుగ ప్లస్ ఆది, ఉగ ప్లస్ దినం, యుగ ప్లస్ దీపం, ఉగ ప్లస్ ఆరంభం. యుగ ప్లస్ ఆది. ఉగాది పండుగ ఏ చాంద్రమాన మాసంలో జరుపుకుంటారు? ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, ఆషాఢం. చైత్రం. ఉగాది పండుగను ఎవరు సృష్టిని ప్రారంభించిన రోజుగా భావిస్తారు? విష్ణువు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు. బ్రహ్మ. ఉగాది రోజున తయారు చేసే పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయి? 4, 5, 6, 7. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలలో ఒకటి కానిది ఏది? వేపపూత, చింతపండు, బెల్లం, ఉప్పు. ఉప్పు. ఉగాది పండుగ ఏ రాష్ట్రాలలో ప్రధానంగా జరుపుకుంటారు? తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎవరు చేస్తారు? పిల్లలు, పెద్దలు లేదా పండితులు? గురువులు మాత్రమే. ఎవరూ చేయరు. పెద్దలు లేదా పండితులు. ఉగాది సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి మరియు అవి ఏ చక్రంలో పునరావృతమవుతాయి? 12, 60, 108, 365. ఈ సంవత్సరం ఉగాది ఏ సంవత్సరం పేరుతో పిలువబడుతుంది? ప్రమాదీచ, క్రోధీ, విశ్వావసు, వికృతి. విశ్వావసు. ఉగాది పండుగ ఏ ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది? వర్ష ఋతువు, వసంత ఋతువు, శిశిర ఋతువు, గ్రీష్మ ఋతువు. వసంత ఋతువు. ఉగాది పండుగ ఏ రాజవంశంతో మొదలైందని చెబుతారు? చోడులు, శాతవాహనులు, పల్లవులు, కాకతీయులు. శాతవాహనులు. ఉగాది పచ్చడి జీవితంలో ఏ అంశాలను సూచిస్తుంది? ఆరోగ్యం మరియు సంపద, వివిధ భావనలు మరియు అనుభవాలు, ప్రేమ మరియు స్నేహం, విజయం మరియు శాంతి. వివిధ భావనలు మరియు అనుభవాలు. ఉగాది రోజున ఏ నక్షత్రంతో అమావాస్య తర్వాత కొన్నిసార్లు వస్తుంది? అశ్విని నక్షత్రం, రేవతి నక్షత్రం, కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం.
రేవతి నక్షత్రం. ఉగాది పండుగ ఏ గ్రహణ సమయంతో సంబంధం కలిగి ఉంటుంది? మార్చి విషవత్తు, సెప్టెంబర్ విషవత్తు, జూన్ అయనాంతం, డిసెంబర్ అయనాంతం. మార్చి విషవత్తు. ఉగాది పండుగను ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు? సంవత్సరాది, దీపావళి, వసంతోత్సవం, శివరాత్రి. సంవత్సరాది.